ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే అచ్యుతాపురానికి వచ్చారు. అక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని పరామర్శించడానికి అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ప్రభుత్వానికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు అయితే చేశాడు. మరి దాన్ని ఎలా చూడాలి, ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆ ఘటన జరిగిందో, రియాక్టర్ పేలడం వల్ల అక్కడ కొంతమంది చనిపోవడం, ఆ బాధిత కుటుంబాలని కలవడానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. అక్కడ వచ్చిన తర్వాత ప్రభుత్వం గురించి మాట్లాడడం జరిగింది. మరి దీన్ని అసలు ఎలా చూడాలంటారు? జగన్మోహన్ రెడ్డి ఇవాళ అచ్యుతాపురం ఆ ఫార్మా రియాక్టర్ పేలుడు బాధితులను పరామర్శించడానికి వెళ్ళి అక్కడ హాస్పిటల్ దగ్గర చేసిన ఆ కామెంట్స్ ఇవాళ ఒక పెద్ద చర్చనీయాంశం అయ్యాయి. ఆయన అన్నటువంటి మాటలు ఏది తన హయాంలో ఇలా జరిగిందా, తను ఎల్జీ పాలిమర్స్లో ఏ విధంగా స్పందించాడు తన ప్రభుత్వం, ఇప్పుడు ఇది ఎలా స్పందించారు, అప్పుడు మేము పరిహారం ఎన్ని గంటల్లో ఇచ్చాం, ఇప్పుడు ఈ పరిహారం ఇంకా ఇవ్వలేదు, అప్పుడు నీరబ్ కుమార్ ప్రసాద్ కమిటీ వేసాము, వాళ్ళు ఇచ్చినటువంటి ఆ రిపోర్ట్ ఇంప్లిమెంట్ చెయ్యండి అని ఈయన అనడం, ఈ మొత్తం ఈ ఫార్మా కంపెనీ పేలుడు యొక్క దుర్ఘటన కారణాలు చంద్రబాబు ప్రభుత్వం అన్నట్టుగా ఆ బురద కూటమి మీద వేయడం. అంటే ఇది 5 ఏళ్లలో, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో 119 దుర్ఘటనలు జరిగాయని, 120 మంది చనిపోయారని నిన్న చంద్రబాబు అన్నారు ముఖ్యమంత్రి. 5 ఏళ్లలో 119 దుర్ఘటనలు ఎవరి వైఫల్యం? చంద్రబాబు ముఖ్యమంత్రి ఇంకా 3 నెలలు కాలేదు. ఈ 3 నెలల్లో రియాక్టర్ పేలుడు కారణాలు ఉంటాయా? ఈ బాధ్యత 3 నెలల చంద్రబాబు ప్రభుత్వానిదా, నీకు మరి 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానిదా? ఈయనొచ్చి 80 రోజులు కూడా కాలేదు కదా. 1800 రోజుల్లో నువ్వేం వరకబెట్టావు? నీరబ్ కుమార్ ప్రసాద్ కమిటీ మేము వేసాము అన్నాడు. ఆ కమిటీ సిఫార్సులు ఎందుకని మీరు అమలు చేయలేదు? ఇప్పుడు ఆ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ఎందుకని ఇంప్లిమెంట్ కాలేదు? రెడ్ జోన్లో ఇవాళ నీకు 300 పరిశ్రమలు ఉన్నాయంట. రెడ్ జోన్లో 300 పరిశ్రమలు ఉంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు? సెల్ఫ్ కంప్లైన్స్ సర్టిఫికెట్స్ తీసుకోమన్నారంట. ఎన్ని కంపెనీలు ఇచ్చాయి సెల్ఫ్ కంప్లైన్స్ సర్టిఫికెట్లు? నీ హయాంలో సెల్ఫ్ కంప్లైన్స్ సర్టిఫికెట్స్ తీసుకోమని నీరబ్ కుమార్ కమిటీ రిపోర్ట్ ఇస్తే మరి నువ్వు ఎన్ని తీసుకున్నావు? తర్వాత ఇంకో మాట ఏమన్నాడు? దానిపైన థర్డ్ పార్టీ ఎవల్యూషన్ పెట్టామన్నాడు. అక్కడే అసలు మెలిక. థర్డ్ పార్టీ ఎవల్యూషన్లో వసూళ్ళు. ఈ కంపెనీలన్నిటి దగ్గరికి వెళ్ళి నువ్వు వసూలు చేసావని. కాలుష్య నియంత్రణ మండలి ఇవాళ అన్ని వేళ్ళు జగన్మోహన్ రెడ్డి వైపు చూపిస్తుంటే ఆయన నిందాక హాస్పిటల్లో ఏమంటాడు? ఎల్జీ పాలిమర్స్ 30 కోట్లు పరిహారం నేను ఇచ్చానంటాడు. వాళ్ళు ఇచ్చింది 143 కోట్లు. ఎల్జీ పాలిమర్స్ 143 కోట్లు బాధితులకు ఇస్తే నువ్వు 30 కోట్లే ఇవ్వడం ఏంటి? ఆ మిగతా 113 కోట్లు ఎవరి ఖాతాలోకి వెళ్ళాయి? అంటే ఎల్జీ పాలిమర్స్ బాధితులకు ఇచ్చిన డబ్బు కూడా వీళ్ళు మింగేశారు. మనం అప్పట్లో కథనాలు చూసాం. సరే 30 కోట్లు పరిహారం అన్నాడు కదా, ఇప్పటికి ఇంకా వీళ్ళు పరిహారం చెక్కులు ఇవ్వలేదని నిలదీశాడు కదా. ఎల్జీ పాలిమర్స్ పరిహారం ఎప్పుడు ఇచ్చారు? ఘటన జరిగిన 5 రోజుల తర్వాత ఇచ్చారు. ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగిన 5 రోజుల తర్వాత నువ్వు పరిహారం ఇస్తే ఇప్పుడు ఘటన జరిగి ఎన్ని రోజులైంది? పొద్దున్నే ఆ ఎమ్మెల్యే విజయ్ చందర్ అతను వెళ్ళి ఇచ్చాడంట 1 కోటి రూపాయల చెక్కు అందరికీ. జగన్మోహన్ రెడ్డి విశాఖ వెళ్ళకముందే చెక్కుల పంపిణీ జరిగితే ఇంకా పరిహారం ఇవ్వలేదని ఎలా అంటాడు? వెళ్ళింది ఎక్కడికి? ఆసుపత్రికి పరామర్శకు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి నవ్వుతాడు. ఫస్ట్ నుంచి ఉందే కదా సార్, తన శివాల దగ్గరికి వెళ్ళి కూడా అది తప్పు కదా, అది ట్రాజడీ కదా. ట్రాజడీలో నువ్వు నవ్వితే అక్కడ సెల్ఫీలా మీరు దిగేది? హాస్పిటల్ అది,
అది బర్న్స్ వార్డ్ ఏదో ఉంటుంది, వాళ్ళంతా కాలిన గాయాలతో చికిత్స కదా, ఒక్కొక్కరు 60% గాయపడిన వాళ్ళు ఉన్నారంట. అక్కడ సెల్ఫీలు దిగుతుంటే నవ్వులు, సెల్ఫీలు, ఏం సందేశం జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టు. ఆయన ఎల్జీ పాలిమర్స్ గురించి అంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతానన్నారు, కట్టారా? 6 నెలల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతానని చెప్పి నీకు అక్కడ ఆ ప్రైమరీ హాస్పిటల్ ఒక స్కూల్లో నడిపారు, 8 నెలల్లో అది మూసేశారు. ఇప్పుడు అక్కడ అందరికీ కార్డులు ఇచ్చారు, హెల్త్ కార్డులు, వైఎస్ఆర్ ఆరోగ్య పరిరక్షణ కార్డులని. ఆ కార్డు మీద కనీసం పేరు కూడా రాయలేదు. ఏం చేసుకోని ఆ కార్డులు? ఇవాళ హాస్పిటల్ కనుక అక్కడ కట్టుంటే ఇప్పుడు నిన్న ఈ అచ్యుతాపురం, ఈ ఫార్మా, ఈ బాధితులకు ఎంత ఉపయోగపడేది. అవును సార్. పరవాడ సజ్ దగ్గర, అచ్యుతాపురం సజ్ దగ్గర అక్కడ ఒక హాస్పిటల్ కట్టుంటే జగన్మోహన్ రెడ్డి 700 కోట్లు సర్వే రాళ్ల మీద పోసావే. ఆ 700 కోట్లతో హాస్పిటల్ వచ్చేదా రాదా? సర్వే రాళ్ళు ఏం చేసుకుంటావు? నీ బొమ్మ ఎందుకు దాని మీద? జగన్మోహన్ రెడ్డి 500 కోట్లు ఋషికొండ మీద పెట్టాడు. ప్యాలెసా, బాత్ టబ్బే 36 లక్షలు, కమోడు 15 లక్షలు. ఇప్పుడు ఆ 500 కోట్లుంటే హాస్పిటల్ వచ్చేదా రాదా? సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతానన్న నీ హామీ ఏమైంది? ఎల్జీ పాలిమర్స్ గురించి ఆయన అసలు అంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎల్జీ పాలిమర్స్ పోస్టు షేర్ చేసిందని రంగనాయకమ్మని ఎన్ని ఇబ్బందులు పెట్టారు. ఒక వృద్ధురాలు, ఆమె హోటల్ ముంచేసి ఆమె గుంటూరులో ఉండలేక హైదరాబాదు వచ్చేసింది. ఏంటి ఆమె చేసిన తప్పు? ఎల్జీ పాలిమర్స్లో ఎవరో పోస్ట్ ఏదో పెడితే వాళ్ళని ఆదుకోమన్న పోస్ట్ ఈమె ఫార్వర్డ్ చేసినందుకు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు? జగన్ అన్నయ్య గనక ఉండుంటే, జగన్ అన్నయ్య గనక ఉండుంటే. ఇప్పుడు హాస్పిటల్కి కదా వెళ్ళింది, అక్కడికి వెళ్ళి అడుగుతాడు? ఫీజుల గురించి మాట్లాడతాడు, రైతు భరోసా గురించి మాట్లాడతాడు, అక్కడికి వెళ్ళి ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడతాడు. వాళ్ళ చెల్లె తిట్టింది, 11 నెలల బకాయిలు అన్నాయి. ఆరోగ్యశ్రీ బకాయిలు 3 నెలలు కాదు, నువ్వు 11 నెలలుగా పైసా ఇవ్వలేదు, 1600 కోట్లు పెండింగ్ పెడితే నువ్వు చంద్రబాబుని అడుగుతావేంటి అని అడిగింది. నాన్న తెచ్చిన స్కీమ్ని నువ్వు చంపేశావు అన్నాయి అని నీ చెల్లె తిడితే ఆయన ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడితే. జగన్మోహన్ రెడ్డి ఇవాళ వెళ్ళింది ఎందుకు? పరామర్శించడానికి వెళ్ళి, భరోసా ఇవ్వడానికి వెళ్ళి వాళ్ళకి ధైర్యం చెప్పు, నీ పార్టీ తరపున ఏమైనా సహాయం చేయి. అది చేయకుండా నువ్వు ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడితే ఇవన్నీ బయటకు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి చేసిందంతా బయటకు వస్తుంది. అసెంబ్లీలో మాట్లాడాల్సిందేమో ఆసుపత్రిలో మాట్లాడతాడు, ఆసుపత్రిలో మాట్లాడాల్సింది అసలు మాట్లాడాడు. డిఫరెంట్ పీస్. అంత రివర్స్ అంటారు, జగన్ అంటేనే రివర్స్ అంటారు కాబట్టి అంతా తను రివర్స్ లో చేసుకుంటూ వెళ్తున్నారు. ఆ పీస్ డిజైన్ లోనే ఏదో లోపం ఉంది, అదేదో మరి విజయమే చెప్పాలా, రాజశేఖర రెడ్డి గారే చెప్పాలా. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.